ఈ గుడిలో స్వయంభుగా వెలిసిన శ్రీ పాండురంగ స్వామివారి పాదాలు మనం తాకి దర్శనం చేసుకోవచ్చు. స్వామివారిని అసలు ఏ గుడి ఎక్కడ ఉంది ఏంది, ఈ గుడి పూర్తి విశేషాలను తెలుసుకుందాము రండి. ఈ ఆలయం వచ్చేసి మచిలీపట్నం చిలకలపూడి కీరా పండర అండి. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారండి. మహారాష్ట్ర పండరపురం తర్వాత భారతదేశంలో 2వ వైష్ణవ క్షేత్రం అండి. ఇక్కడ పాండురంగ స్వామి వెలవడానికి కారకులు భక్త నరసింహులనే పాండురంగ స్వామి భక్తుడండి. వారికి స్వామివారు స్వప్నంలో కనబడి ఈ స్థలంలో వెలుస్తానని చెప్పారండి. విజయనగరం జిల్లా బొబ్బులి నుంచి వచ్చి ఈయన భక్త నరసింహ అనే భక్తుడు వ్యాపారం చేసుకుంటూ ఉండి మహారాష్ట్ర పండరిపురం పాండురంగ స్వామి దగ్గరికి వెళ్తూ ఉండేవారండి. అక్కడ గురువుగారు ఉంటే గురువుగారి దగ్గర శిష్యరకం చేశారండి. తాను సంపాదించిన డబ్బంతా కూడా భక్తి కార్యక్రమాలకు, అన్నదానాలకు, పాండురంగ స్వామి ఆలయాన్ని ఖర్చు పెట్టారండి. స్వామివారు ఒకరోజు కలలో కనపడి ఆలయం నిర్మించమని నేను స్వయంగా వెలుస్తానని చెప్పారంటండి. అప్పుడు చిన్న ఆలయం అయితే నిర్మించారంటండి. స్వామివారు ఇక్కడ వెలుస్తారని చెప్పి అన్ని ఊర్లు వెళ్ళి ప్రచారం అయితే చేశారండి. అన్ని ఊళ్ళ నుంచి భక్తులు వచ్చి ఇక్కడ భజన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారండి. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన అండి. బ్రిటిష్ వాళ్ళు స్వామి ఎలవటం ఏంటి, స్వామివారు ఎలా వెలుస్తారు అని చెప్పి ఈ గర్భాలయం తనిఖీ చేసి తాళాలు వేసి సీజ్ చేశారండి. ఈ సుమారు 10:30 టైంలో పెద్ద శబ్దంలాగా వచ్చి తలుపులు వాటి అంతట అవే తెరుచుకొని పెద్ద వెలుగు కనబడి వెడలిన తర్వాత స్వామివారు ఈ స్థలంలో ఉన్నారండి. అది స్వయంభూ మూర్తి. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే మనం గర్భాలయంలోకి వచ్చి స్వామివారి పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చండి. మహారాష్ట్ర పండరపురం లాగానే ఆషాఢ మాసం కార్తీకం స్వామివారికి ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయండి. ప్రతి ఏకాదశి విశేషమేనండి. స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామివారు ఉంటారండి. ఈ ఆలయం ఆవరణలో 108 ఉపాలయాలు ఉన్నాయండి. ఇక్కడ శ్రీ సిద్ధేశ్వర స్వామివారు జీవ సమాధి కూడా ఉంది. స్వామివారి మీద రాగి చెట్టు అయితే మలిచిందండి సమాధి మీద. ఆ చెట్టుకు వచ్చేసి సుమారుగా 450 సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. ఈ గుడి ఆవరణలో సహస్రలింగ కైలాసం అని ఉంటుందండి. అక్కడ 1000 శివలింగాలు అయితే ఉంటాయండి. అలాగే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయము, శ్రీ రుక్మిణి అమ్మవారు ఆలయము, ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింగరేశ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.